హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ను ఆర్ఎన్ బ్లాగ్స్. మేము అరకు వెళ్తున్నామని చెప్పాను కదా. అరకు రీచ్ అవ్వకుండా బొర్రా కేవ్స్ దగ్గర దిగాము. ఇక్కడ చూసుకొని ఇక్కడ కంప్లీట్ అయ్యాక అరకు వెళ్తాం. మేము ఒకటి అనుకొని వస్తే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. కానీ వర్షంలో జనాలు కూడా చాలామంది వచ్చారు. వర్షం పడితేనే ఎక్కువ తింటారు తెలుసా. ఆ చికెన్ చూస్తుంటేనే ఎలానో అనిపిస్తుంది, కానీ జనాలు ఎగబడి దాని వైపే వెళ్తున్నారు. చిన్నపిల్లలు కూడా వర్షం కూడా లెక్క చేయకుండా వచ్చారు జనాలందరూ. చూడండి వాళ్ళందరూ ఎలా చూస్తున్నారో. చూడు ఎట్లుందో, ఎంత క్రేజీగా ఉందో. చికెన్ చూడడానికి అలానే కనిపిస్తుంది, కానీ అది వాళ్ళు ఎన్ని రోజులు స్టఫ్ చేసి ఉంచారో తెలీదా. కనిపించేది ఏంటి, వాళ్ళందరూ పుల్లలు బిక్కొని తింటుంటే జనాలకు తెలియదు కదా. పిచ్చి జనాలు ఎక్కడ ఏంది ఏంటి అనేది చూడకుండా వర్షం పడుతుంటే కూడా అలా తినడం హెల్త్కి మంచిది కాదు కదా. కొనుక్కొని తినేవాళ్ళం పిచ్చోళ్ళు, చూసేటోళ్ళు మంచోళ్ళు. అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ చాలా పెట్టారు. వర్షం ఉండడం వల్ల మేబీ షాప్స్ అన్నీ క్లోజ్ ఉండొచ్చు. కొబ్బరి బొండ తాగుదామా? ఈ వర్షానికి ఎవడన్నా కొబ్బరి బొండం తాగుతారా? వేడివేడిగా తింటారు. కానీ వర్షానికి కొబ్బరి బొండ తాగితేనే బాగుంటుంది. సెల్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు లేదు, కానీ కొబ్బరి బొండ తాగితే వచ్చిందా? అసలు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఐస్ క్రీమే కనిపించలేదు నాకు. ఇవన్నీ షాపింగ్ చేద్దామని చూసాం, కానీ ఈ వర్షానికి ఏం పట్టుకొని లగేజ్ ఏం పట్టుకొని వెళ్ళేలాగా బ్యాగులు కనపడుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2 రోజులు పట్టింది నీ షాపింగ్ అయిపోయి కల్లా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తుండాలంటే ఏదో ఒక ఐటెం కొనుక్కోవాలి కదా, తీసుకెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పుకోవచ్చు పలానా ఐటెం పలానా దగ్గర కొన్నా అని. అలా టమాటా పాస్తా కొంచెం పక్క తప్పుకోమ్మా. వాళ్ళు విన్నారంటే నేనులే ఇంకా. ఎన్ని ఇంటి మంచిదేగా చూసి కామెంట్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఏదో ఒకటి అంటారు. పక్క పోయి నిలబడతావు. బాగుంది గొడుగు. అక్కడ వర్షాన్ని బట్టి ఇక దానికి ఒక్కదాని కోసం గొడుగు తీసుకోవడం అవసరం లేదు కదా. మళ్ళీ తర్వాత ఏమైనా యూజ్ అవుద్దా? ఇంట్లో లేవా ఏంటి గొడుగులు? ప్లీజ్ నువ్వు ఆ బ్యాగుల నుంచి పక్కకి రావా, భయం పడుతుంది నాకు. ఒకటే ఒక బ్యాగ్ తీసుకొని వెళ్దాం. కానీ ఇటు చూసారా వర్షం ఎలా పడుతుందో. కిందికి చూడడానికే భయం అవుతుంది అసలు. లొకేషన్ బాగుంది కదా అవతల. లొకేషన్ చాలా బాగుంది, కానీ వర్షం ఒకటి వచ్చి మొత్తం పాడు చేసేసారు. ఇంతమంది జనం అంటే అసలు నేను మైండ్ బ్లోయింగ్ తెలుసు. ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇట్లా ఇంతమంది జనం ఉంటారని. హాలిడేస్ కదా, అందుకని వచ్చి ఉంటారు. ఎగ్జైటింగ్ ఉంది అసలు. బొర్రా వర్షం లేకపోతే బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం, కానీ వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వీడియో తీయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఏం కాదు మేడం, వర్షంలో తడితే మొలకెత్తరు. చూడండి ఎలా కనిపిస్తుందో వర్షము ఇంకా మంచు అన్నీ. వ్యూ చాలా బాగుంది. అంతా ఫోన్లో రికార్డ్ చేసింది, ఇది కెమెరాలో అయితే ఇంకా చాలా బాగా వచ్చేదేమో. టమాటా పాస్తా పక్క తప్పుకొని అర్జెంటుగా. ఈమెవరు ఊరికే మనం వీడియో తీస్తుంటే మధ్యలో వస్తుంది. వచ్చేసాం ఎంట్రన్స్ లోకి. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. కానీ